లో లేకపోతే డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో అందరూ కంగ్రాట్స్ అంటున్నారు, బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు, చాలా చాలా మాట్లాడుతున్నారు. బట్ ఒకటైతే ఫ్రాంక్గా చెప్పండి, మీ 50 years కెరియర్లో హౌ సాటిస్ఫైడ్, 50 movies. సారీ 50 మూవీస్ కెరియర్లో సారీ 50 మూవీస్ కెరియర్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ, తెలుగు రైటర్స్ నుంచి కానీ, తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ మీ కెరియర్లో? ఇప్పుడు ఆ కోఆపరేషన్ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ నేను డెలివర్ చేయకుండా 50 మూవీస్ రన్ చేయలేను. టు బీ ఫ్రాంక్ అదే నిజం. అండ్ ఇది నా ఒక్క హార్డ్ వర్క్ అవ్వదు. నాకు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరి టీమ్ ఎఫర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. సో అది నేను యాక్టర్గా నేను రాయలేను. సో ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక ప్రొడ్యూసరో ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి మన దగ్గర వచ్చినప్పుడు నేను 100% ఇవ్వగలను. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్ అవుతుంది. లేదండి, అంటే నేను అనేది ఏంటంటే మీకు యూ సర్టెన్లీ గాట్, అందరికంటే కూడా మిగతా తెలుగు హీరోయిన్స్ కంటే కూడా మీకు ఎక్కువ వచ్చినాయి. ఇట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ అన్నిటి వల్ల. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆఫర్స్, ఇంకోటి ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు? ఇప్పుడు మాట్లాడినంత మంచిగా అప్పుడు అన్ని ఆఫర్స్ లేకపోతే అంత కోఆపరేట్ చేశారంటారు మీ కెరియర్కి? అది నాకు కావాల్సినంత ఇచ్చారు. నాకు కావాల్సినంత ఇచ్చిన మూలనే నేను ఈ స్టేజ్లో నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో బికాజ్ నేను 50 రౌండ్ చేయగలిగాను కాబట్టి. అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మోర్ మూవీస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్, నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, అండ్ ఐఎమ్ డూయింగ్ నివీన్ పాలీతో ఒక మూవీ వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ లైనప్. ఈవెన్ ఆఫ్టర్ 50th ఐ హ్యావ్ 56 మూవీస్ లైనప్. సో అవన్నీ ఎవరో ఒక డైరెక్టరో ఎవరో ఒకళ్ళు నా కోసం నన్ను ఊహించుకుని రాసిన క్యారెక్టర్సే. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. కోనా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ 50th ఫిలిం. అండ్ ట్రైలర్ చూసినంతసేపు ఒక చిన్న గ్లిమ్స్లో యు ఆర్ లైక్ ఫైట్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ లాంటివి కనిపించినాయి. యాక్షన్ పార్ట్ కూడా ఉందా మీ సైడ్ నుంచి? అఫ్ కోర్స్ ఉంది. హౌ యూ ఎంజాయ్డ్ ఈ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అవి చేసినప్పుడు? అది నేను కంటే మిగిలిన ఎవరిని ర్యాండమ్గా అడిగినా కూడా చెప్తారు మా సెట్లో. బాడీ డబుల్కి రోప్ వేస్తానంటే ఎందుకు ఫేస్ కనిపిస్తుందా, నేను వేసుకుంటాగా అంటాను. నేను అక్కడికి వెళ్ళి నాకు అంత ఇష్టం. నాకు స్టంట్స్ ఈ మధ్య నా ఏమంటారు ఒక చిన్న ఫేవరెట్ థింగ్ టు డూ లా అయిపోయింది ఇప్పుడు కొన్ని మూవీస్లో. అండ్ మీరు ఇప్పుడు చూసిన షార్ట్స్ వచ్చి క్లైమాక్స్ పార్ట్. సో క్లైమాక్స్ ఫుల్గానే రోప్స్లోనే ఉంటాం అండ్ ఎయిర్లో ఉంటుంది ఫైట్ మోస్ట్లీ. సో అందుకని అది అంత బాడీ డబుల్స్ చేయలేము. ఇంకా దీనికంటే రియల్ స్టంట్స్ ఉన్నాయి అందులో. వుడ్ బ్రేకింగ్ అవి కూడా చేశాను నేను. I don't know, I personally enjoy fight stunts and rope shots. ఇది నీకు ఎందుకు ఇందులో ఫేస్ కూడా కనిపిస్తుంది అంటారు, తిరిగితే కనిపిస్తే నేను వేసుకుంటా అంటాను నేను అక్కడికి వెళ్ళి. సో ఐ డోంట్ నో, ఐ లవ్ డూయింగ్ ఇట్. సో మీకు ఇక్కడ ఫన్ జనరేట్ మాకు బాగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారితో. ఆన్ సెట్స్ కూడా అలాగే ఉంటుండేనా? మీరు ఇక్కడ చూస్తుంది ఒక 10-20%. మేము సెట్లో మమ్మల్ని షార్ట్కి తీసుకెళ్ళడానికే టైం పడుతుంది. రండి కోన గారు వచ్చేస్తుంటారు అందరికి క్యారవెన్స్, రండి ఇంకెవరు రాలేదు అందరూ ఒక చోట కూర్చొని ఏదో ఒక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. మోస్ట్లీ సెట్స్ ఇలాగే ఉంటుంది. మూవీస్ షూటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వర్క్ ఆ వర్క్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను చాలా రోజుల తర్వాత కంప్లీట్ సెట్ అయ్యో అప్పుడే అయిపోయింది ఆ షూటింగ్ అన్న ఫీల్ నాకు. బికాజ్ ద రీయూనియన్ ఫస్ట్ థింగ్. మాకు ఫస్ట్ పార్ట్ నుంచి అందరూ కలిసి వర్క్ చేస్తున్నాం, అందరూ ఫ్రెండ్సే. సో సెట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. కొట్టే అవకాశం ఉందనుకుంటున్నాను. మీరందరూ చూసి హిట్ చేస్తే డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టేస్తాను. అంటే గీతాంజలి ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ కొట్టేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ చేంజర్. అవును, ఆల్మోస్ట్ అది కూడా అదే. సో బేసిక్గా ఆర్డర్ ఏంటంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత గేమ్ చేంజర్. ఆల్ ఆర్ జీ, స్టార్ట్స్ విత్ జీ. హాయ్ రాజేష్. సో యాక్చువల్లీ అది 50 మూవీస్ అంటే నాట్ ఈజీ జోక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అండ్ ఈ 50 మూవీస్ జర్నీలో చూసుకుంటే హూ ఇస్ ది బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? అది నాకు ఎప్పుడు ఉంటుంది. అది నా ఫేవరెట్ మూవీ అంటే ఇంక అంతే కదా, సీతమ్మ వాకిట్లో సీత క్యారెక్టర్ కూడా సీత. అండ్ దాన్ని తీసి పక్కన పెడితే చాలా మూవీస్ ఉన్నాయి, కానీ మీరు ఒక్క మూవీ పర్టికులర్గా అడిగితే సీతమ్మ వాకిట్లో నాకు ఎనీ గివెన్ టైం డే నాకు అదే వస్తుంది మైండ్లో. మీరు ఒక్క సినిమా అడిగితే లేదు ఒక 4-5 చెప్పొచ్చు అంటే చెప్తాను. జర్నీ ఉంది,
బల్పు ఆర్ యూనో గీతాంజలి. సినిమా పడితే బాగుండు అనుకుంటారు. సో ఈ సినిమా ద్వారా మీకు ఆ స్కిల్ చూపించుకునే అవకాశం ఉందంట. ఇందులోనే మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసుంటారు, ఇది అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి. ఆ అమ్మాయి భయపడుతుంది, నవ్వుతుంది, అండ్ షీఈ్ వెరీ అవుట్ స్పోకెన్ గర్ల్, అండ్ చాలా చాలా చిల్డ్గా ఉంటుంది, అండ్ అన్ని షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్కి. సో మనం ఎంత చేయగలిగితే అంత. హలో గైస్, యూ ఆల్ అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. సో ఎంతసేపు మీరు గీతాంజలి మళ్ళీ వచ్చింది క్లిప్స్ చూసారు కదండి. సో ఈ మూవీ వచ్చి 2014లో వచ్చినటువంటి గీతాంజలి మూవీకి సీక్వెల్గా వస్తుంది. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీకి దర్శకులు వచ్చి శివ తూర్లపాటి అండ్ కోనా ఫిలిం కార్పొరేషన్ ఎంవివి సినిమా పథకాలపై గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ నిర్మిస్తున్నారనమాట. కోనా వెంకట్, ఎంవివి సత్యనారాయణ వీళ్ళు ప్రొడ్యూసర్స్ అనమాట. ఈ సినిమాలో మెయిన్ రోల్ అంజలి గారని మనకి ముందే తెలుసు. అండ్ శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సునీల్ వీళ్ళు మెయిన్ రోల్స్లో ఉంటున్నారు. వీళ్ళతో పాటు బ్రహ్మాజీ అండ్ ఆలీ గారు కూడా నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చి యాక్చువల్లీ మనకి 11th April 2024లో రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఈ మూవీ కామెడీ అండ్ హర్రర్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. మూవీని చూసి అందరూ కూడా థియేటర్స్లో నవ్వుకుంటారు. ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.